రైట్. కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీ వందనాలు. ఇప్పటి వరకు పాటల్లోనూ కీర్తనలోనూ ఆరాధనలోనూ మీరుండి మమ్మల్ని బలపరిచిన విధానానికే మీకు స్తోత్రాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఆసక్తితో ఉన్నాము నాయన. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసు ఒక చక్కని మాట సంఘానికి తెలియజేశాడు. ఏమిటి ఆ మాట అని మనం ఆలోచన చేస్తే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలంట. కొందరే కాదు. ఏదో ఇరుకులో ఉన్నవాడో, ఇబ్బందులో ఉన్నవాడో, కరువులో ఉన్నవాడో, కాటకంలో ఉన్నవాడో, బాధల్లో ఉన్నవాడో, రోగంలో ఉన్నవాడో వాళ్ళు కాదట. మనుషులందరూ, ఈ లోకములో జీవించే ప్రతి మనిషి కూడా రక్షణ పొందాలని ఆయన ఇచ్చయించుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ దేవుని కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ పాపులే. పాపాన్ని నుంచి రక్షించడానికి యేసు ప్రభు పాప శరీరాకారాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకంలో జీవించి సువార్తను ప్రకటించున్న సమయంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఒక చక్కని మాట చెప్తారు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుదును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలంట? సర్వలోకమునకు వెళ్ళి అని అన్నాడు. ఈనాడు సువార్త ఎలా ప్రకటించబడుతుందో తెలుసా మీకు? సువార్త ఎక్కడ ప్రకటించబడతా ఉంది? దేవుని తెలియని వారి కోసం వెళ్ళట్లేదు. పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు స్టేజీలు డెకరేషన్ చేసి మీటింగ్స్ పెడతారు. అక్కడికి ఎవరు వస్తారు? దేవుణ్ణి తెలుసుకున్నవాడే వస్తాడు. మరి దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళని గురించి మనం ఎలాగ చేయాలి? యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు, పరిశుద్ధుల కోసం రాలా. ఈనాడు సువార్త ఎలా ప్రకటించబడతా ఉందంటే, ఒక మనిషి రక్షించబడ్డాడు, రక్షణ పొందాడు, రక్షణ పొంది ఒక సంఘములో చేర్చబడ్డాడు, సంగమానికి వెళ్ళి సంఘ కట్టుబాట్లలో నియమంలో ఉంటా ఉన్నాడు. ఇంకొకడు వచ్చి బోధించవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన దగ్గర నెంబర్ 1 యేసయ్య, ఈయన దగ్గర నెంబర్ 2 యేసయ్య ఉన్నాడా? రక్షణ పొందిన వారి దగ్గరికి వెళ్ళటం కాదు, రక్షణ పొందిన వారి దగ్గరికి వెళ్ళాలి. ఈనాడు చూస్తున్నాం, ఇంటికి ఒక పాస్టరు, సంఘానికి సంఘం, సంఘం సంఘం ఒక సందులో 10 సంఘాలు. ఎక్కడికి వెళ్తుంది ఈ లోకం? మనం ఎక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి? దేవుని తెలియని వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి. సముద్రము బోళ్ళంత ఉందండి. సముద్రానికి వెళ్ళే వేటగాడు ఏం చేస్తాడంటే, ప్రాణానికి తెగించి భార్యాబిడ్డలను విడిచి తన ఉన్న ఊరు గ్రామాన్ని విడిచి లోపలికి వెళ్ళి సముద్రంలో వేటాడి తీసుకొని వస్తాడు. ఎన్ని రోజులకు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. తీసుకొచ్చి తను పట్టిన చేపల్ని గంపలో వేస్తాడు. వేస్తే ఏమవుతాయి? ఆ గంపలో
కొన్ని ఎగిరెగిరి పడతా ఉంటాయి. ఆ పైన ఉన్న వాటిని గురించి ఆ ఎగిరి ఆ గంపలో నుంచి బయటపడతాయి. ఆ ఎగిరి పడిన గంపలో నుంచి పడిన వాటికి వల్లేసి చేపలు పడుతున్నారు, కానీ సముద్రంలోనికి వెళ్ళట్లా. వెళ్ళవలసింది ఎక్కడికి? మనం తెలియని వారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు అంటే తెలియని చోటకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు సువార్థికులు వచ్చారు, అనేకులు మిషనరీస్ వచ్చారు. వారంతా తన ఊరిని, గ్రామాలను విడిచి వచ్చారు, తన ఆస్తులను విడిచారు. భార్యాబిడ్డలతో కొంతమంది వచ్చారు, కొంతమంది అయితే పిల్లలతో సహా వ్యానుల్లోనే కాల్చి దహనం చేశారు. అయినా వారు సువార్తను ప్రకటించడం మానలా. భర్త పిల్లలు చనిపోయినా భార్య సువార్తను ప్రకటిస్తూ ఉంది. అలాగనే కుటుంబాలతో వచ్చారు. వారు ఇక్కడ సంఘాలు స్థాపించారు. సంఘాలు స్థాపించి వారేమీ వెళ్ళలేదు, వారేం పరిపాలన చేయలే. వారు ఎవరి కోసం వచ్చారు? దేవుని తెలియని వారి కోసం వచ్చి ఇక్కడికి అనేక సంఘాలు కట్టి వెళ్ళారు. చూడండి, ఆయా ప్రాంతాలలో కొన్ని సమాధులు, ఆ వచ్చిన మిషనరీస్ సమాధులు ఆయా ప్రాంతాలు చర్చి కట్టిన చోటే కనిపిస్తూ ఉంటాయి మనకి. వారు చేసిన త్యాగాలు, వారు పడిన కష్టాలు, వారు హతసాక్షులుగా నిలవటం, ఎంతో సువార్త ఉందండి. చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ప్రకటించేది సువార్త కాదు, పై డంబాలు. వీరికేమో పెద్ద ఇన్నోవా కార్లు, పెద్ద ఏడి కార్లు, ఆడి కార్లు, షూట్ ఏమో లక్షల రూపాయల ఖరీదులు, స్టేజ్ డెకరేషన్లు లక్షల రూపాయల్లో ఉంటాయి. ఇది సువార్త అనిపించుకోదు. తెలియని వారికి సువార్తను ప్రకటించాలి, తెలియని వారి కోసం వెళ్ళాలి. నువ్వు రక్షణ పొందావు, నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు, ఒక సంఘంలో నువ్వు ఉన్నావు, నీ దగ్గరికి వచ్చి నేను చేసేది ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే, నా దగ్గర ఆ వరం ఉంది, నా దగ్గర ఈ వరం ఉంది, నా దగ్గర నేను చెయ్యేస్తే పడిపోతారు. ఈ చెప్పి జనాల్ని ఆధ్యాత్మికతలో నుంచి తప్పిస్తూ ఉన్నారు తప్ప, దేవుడు వరాలు ఇచ్చాడు కాదని నేను అంటలా. దేవుడు అందరికీ అనుభవం ఇచ్చాడు. వాళ్ళకి చేసే దేవుడే మనకి చేస్తాడు. నీ ఇంట్లో ఉండి ప్రార్థించుకొని ఏ విధంగా రక్షించబడాలో, ఏ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలగాలో, సంఘము ద్వారా, సంఘ కాపరి ద్వారా, ఆ ద్వారాలు నువ్వు మార్గాన్ని వెతుక్కొని వెళ్ళటం తప్పితే, లేనిపోయిన వాటికి ఆశపడి వెళితే మన ఆత్మీయ జీవితం రెండింటికి చెడ్డ రేవడిలాగా అయిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే సర్వలోకానికి మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించడం చాలా భారభరితమైన కార్యం. అది ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి, అవసరమైతే ప్రాణత్యాగం, హతసాక్షిగా నిలబడేటట్లు ఉండాలి. ఈనాడు దానికి ఎవడు రాడు. సంకలో సంచి పెట్టుకుంటాం, నేను ఫాస్ట్ని అంటాం, 4 ఏళ్ళకి వెళ్ళటం, ప్రార్థన చేయటం, వెళ్ళటం. ఇదా సువార్త అంటే? తెలిసిన వాడికి నువ్వేంటి చెప్పేది? తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. అసలు యేసు ప్రభు అంటే తెలియని గ్రామాలు, పట్టణాలు ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి చేయాలి సేవ, అక్కడికి వెళ్ళి మనం ప్రకటించాలి. చూడండి, మేము ఆయా ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. కట్టుకోవటానికి బట్టలు ఉండవు, కనీసం స్త్రీలకి సరైన జాకెట్ కూడా ఉండదు, సరైన బట్టలు ధరించుకోవటానికి ఉండదు, సరైన తిండి ఉండదు. ఎంతోమంది ప్రజలు ఉన్నారండి బయట, ఎంతోమంది ఉన్నారు. వారందరికీ సువార్త ప్రకటించడం మన బాధ్యత. అలాగనే వాక్యం ఏమంటుంది? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతిభానికిని, మొదటి యూదునికిని, గ్రీకు దేశస్థుడికిని కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయ్యింది అని అంటాడు. హల్లెలూయా. రక్షణ కలుగుజేయటం దేవుని శక్తి. అది సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. నువ్వు రక్షించబడ్డావు అని అంటే నీ కుటుంబంలో ఒక ఆధ్యాత్మికమైన కార్యం ప్రభు జరిగించాడు. దాని గురించి ఇంకొకరికి చెప్పాలి, తెలియని వారికి చెప్పాలి. రక్షణలోకి లేని వారికి వాటి విషయంగా చెప్పి వారిని రక్షణలోనికి తీసుకొని రావాలి. మనమే రక్షించబడటం కాదు, బాధ్యత ప్రభు అందరికీ అనుగ్రహించాడు. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను
సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగూ ప్రకటించని. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంట? క్రీస్తుని ఎరుగని వారి ఉన్న చోటుకి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? క్రీస్తుని తెలుసుకొని సంఘాలకు వెళ్ళేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం బోధ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఉండేదేమీ నెంబర్ 2 ఏసై కాదుగా. అందరికీ ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. హల్లెలూయా. అందరి దగ్గరే ఉండే ఆయన ఒక్కడే. తెలుసుకున్న వారికి నువ్వేంటి చెప్పేది? తెలియని వారి దగ్గరికి వెళ్ళు. బోళ్ళంత స్థలం ఉంది, బోళ్ళంత ప్రజలు ఉన్నారు. వారికి చెప్పండి సువార్తను ప్రకటించటం. అయ్యా, నేను రక్షించబడ్డా, ప్రభు నాకు నా కుటుంబానికి ఇలా చేశాడు. నేను ఇదివరకు పాప జీవితంలో ఉండేవాడిని, ఈరోజు ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఇది ప్రభువుకు తప్ప వేరే మనుషుడికి అసాధ్యం. అసాధ్యమైన కార్యాలను మా దేవుడు సుసాధ్యం చేయగలిగిన వాడు. హల్లెలూయా. చెప్పి సువార్తను ప్రకటించాలి దేవుని తెలియని వారికి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ అంటున్నాడు కదా, క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై అలాగూ ప్రకటిస్తున్నాను అన్నాడు. అలాగూ ప్రకటించాలి. ఎరుగని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. ఎరుగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చాలాసార్లు నేను చెప్పాను, ఒక పిల్ల గురించి చెప్పాను మీకు. ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను. ఒక దైవజనుడు ఒక చోట సువార్తను ప్రకటిస్తూ ఉంటే అతనితో పాటుగా ఉద్యోగం చేసే ఒక సహోదరుడు వచ్చి, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రండి, మా అమ్మాయికి ప్రార్థన చేద్దురుగానని ఈ దైవజనుడు మీటింగ్ అయిన తర్వాత ఆ దైవజనుడిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆ పాప లేవలేని పరిస్థితిలో, ఒక బ్రాహ్మణ కుటుంబం వారిది, లేవలేని పరిస్థితిలో మంచం మీద పడుకొని ఉంది. ఆ ముఖం మీద వాలిన కనీసం ఈగను కూడా కొట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఇలా అలా అనుకుంటూ ఉంది. ఆ ఈగ వెళ్ళట్లా. పక్కన దైవజనుడు తండ్రి నుంచొని ఉంటే, నానా ఆ ఈగను కొట్టబా కొద్దిగా అందట. ఎవరా పిల్ల? పడుకొని లేవలేని పరిస్థితిలో ఒక యవనస్తురాలు, ఒక 16-18 సంవత్సరాలు ఉన్న పిల్ల లేవలేని పరిస్థితిలో ఉంది. దైవజనుడు వచ్చి, అన్నా ఏంటి పాప అంటే, అయ్యా ఒక్కతే కూతురు నాకు, పిల్ల పరిస్థితిలో ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడట. ప్రార్థన చేస్తూ కన్నీటితో, అయ్యా ఇంత మంచి నా ఫ్రెండ్కి ఇలాంటి పరిస్థితిలో ఉన్న బిడ్డను అనుగ్రహించావు, బిడ్డ ఎందుతో బాధపడుతూ ఉందని ప్రార్థన చేస్తుంటే ఆ పిల్ల ప్రార్థన అయినాక అందంట, మీ అడ్రస్సు ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, కరస్పాండ్ చేస్తాను, మీ దగ్గర ఉన్న కరపత్రికలు నాకు పంపించండి, నేను పత్రికలు పంచుతాను అందంట. ఎవరో పడుకొని లేవలేని పరిస్థితిలో ఉన్న ఒక పిల్ల యవనస్తురాలు ఉత్తరాలు రాసుకుంటున్నారు. ఫోన్ చేసి వారం వారం అడుగుతూ ఉంది, ఉత్తరాలు రాస్తూ ఉంది, చదువుకుంటూ ఉన్నాడు, కరస్పాండెంట్ చేస్తున్నాడు, కరపత్రికలు పంపిస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో పనిచేసే ఒక కుర్రోడిని, ఒక పాలేరుని పిలిచి, ఒక తోపుడు బండి ఒకటి తీసుకురా, ఆ బండి మీద నన్ను పడుకోబెట్టు, ఒక మైక్ ఒకటి తీసుకో, కరపత్రికలు తీసుకో, తోసుకొని సెంటర్కి తీసుకువెళ్ళటం, ఆ పిల్లని అక్కడ పెట్టడం, ఆ మైక్ ఆన్ చేసి ఆ పిల్ల మూతి దగ్గర పెడితే ఆ పిల్ల సువార్తను ప్రకటిస్తుందంట. హల్లెలూయా. సిగ్గుండాలి మనకి. దేవుడు కాళ్ళు చేతులు ఆరోగ్యము అన్నీ మనకు అనుగ్రహించాడు, అన్నీ అనుగ్రహించాడు మనకి. మనం ఒక్క పని చేయలేం దేని గురించి. నాకేం చేశాడు? నిన్ను బ్రతికించటమే ఒక గొప్ప కార్యం. నీకు జీవాన్నిచ్చి ఈ రీతిగా నువ్వు బ్రతికున్నావనంటే ఆయన దయే. మనం మాత్రం కొంచెం సేపు దేవుని వాక్యాన్ని వినటానికి కూడా, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కూడా సాహసం చేయలేం. దేవునికి మందిరానికి మనం వచ్చినా, దేవుని సన్నిధిలో మనం ఉండా, ఆయన ఏం చెప్తున్నాడో మనకు తెలీదు, మనం అర్థం చేసుకోలేం. ఎక్కువగా మనకు వచ్చేది
దేవుని సన్నిధిలో నిద్ర వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కాచుకొని ఉంటాడాడు, ఎన్నెవడు దేవుడు దైవజనుడు చెప్పే మాటలు విని బయట ఏ రీతిగా మన సువార్తను ప్రకటించాలి, మన సాక్ష్యాన్ని ఎలా చెప్పాలి అని తెలుసుకొని ఇవ్వడవాడు ఎప్పుడూ పొంచి ఉంటాడు. ఆ పిల్ల సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేకులు ఇన్స్పైర్ అయ్యి ఆ పిల్లను వెంబడించటం మొదలుపెట్టారు. దాదాపుగా 300 మంది పాస్టర్లకు ట్రైనింగ్ ఇచ్చి సువార్త సేవలో కొనసాగించిందంట ఆ పిల్ల. హల్లెలూయా. దైవజనుడు కరస్పాండెంట్ చేస్తూ ఉన్నాడు, ఉత్తరాలు రావట్లేదు, ఫోన్ రావట్లా. ఏంటి ఈ పిల్ల ఏమైనా చనిపోయిందేమో అనుకున్న దైవజనుడు మరలా ఆ ఏరియాకి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే, అంకుల్, ఇది వరకు మా నాన్న ఉండేవాడు, నన్ను సంరక్షించేవాడు, ఫోన్ కానీ మీకు ఉత్తరాలు రాయటం కానీ ఆయనే చేశాడు, మీకు ఎందుకు ఉత్తరాలు రాయట్లేదంటే మా నాన్నగారు చనిపోయారు. ఇదిగో ఆయన చనిపోయిన ఆత్మీయులని నేను 300 మంది సేవకుల్ని తయారు చేసి పెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లని గురించి ఆ దైవజనుడు చెప్తా ఉంటే చాలా బాధ కలిగింది. ఇంత ఉండి మనకి దేవుడు ఇంత ఆరోగ్యం మనకిస్తే కనీసం నేను చేయలేకపోయినా చేసేవారినైనా ప్రోత్సహించగలిగేటట్టుగా నేను ఉండాలి కదా. చూడండి, మా బ్యాచ్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంఆర్ఓగా చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన టక్కు టై కట్టుకొని ప్రతిదినం ఆయన ఇంట్లో ఎప్పుడు చిన్న బైబిళ్ళు మరి కరపత్రికలు చాలా ఉంటాయి, అవి తెప్పించుకొని ఆయన డ్యూటీ ఏంటంటే పొద్దున్నే లెగటం, టిఫిన్ చేయటం, ఆ కరపత్రికలు తీసుకుంటాం, ఒక సెంటర్ ఎన్నుకుంటాం, ఆ సెంటర్కి వెళ్ళటం, అందరికీ కరపత్రికలు పంచటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో జీతగాడు ఒక అధికారి చక్కగా హ్యాపీగా తనకొచ్చే రాబడేదో లేదా పెన్షన్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాడు? కనీసం మనం అది కూడా చేయలేం, సరిగ్గా మందిరానికి కూడా రాలేం, దేవుని వాక్యాన్ని కూడా వినలేం. ఇతరులకు కాదు, మన ఇంటిలో రక్షణ పొందవారికి కూడా 2 మాటలు చెప్పగలిగే పరిస్థితులు మనం లేం. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళండి అయ్యా, సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి అంటూ ఉన్నాడు. రోమాపత్రికలో 15వ అధ్యాయము 18వ వచనంలో, ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు, చూడండి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. అన్యజనులు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, వారి విధేయులగునట్లు, వారు విధేయులు కావాలంటే, దేవుని వాక్యం తెలుసుకొని రక్షించబడాలంటే నువ్వేం చేయాలి? వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి కానీ మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. హల్లెలూయా. ఈనాడు దేవుని వాక్యమేమో వీటి ద్వారా మీరు సువార్తను ప్రకటించండి అంటే, మీ గ్రంథాల్లో మా యేసయ్య ఉన్నాడు, ఆ గ్రంథంలో యేసయ్య ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, వాళ్ళని రెచ్చగొడితే ఎవడింటాడు చెప్పండి? యేసు ప్రభువారు ఎవరిని ద్వేషించలేదు, దూషించలేదు, బాధ పెట్టలేదు, ప్రేమ చేతనే అన్నీ చేశాడు. అలాగనే మీరుండండి, వాక్యము చేత, క్రియ చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల చేత, పరిశుద్ధాత్మ బలము చేత నా ద్వారా చేయించిన వాటిని కూర్చే కానీ మరి దేనిని గురించి నేను మాట్లాడలేదు, అట్లాగ చేయలేదు అని దేవుని వాక్యం అంటుంటే, లేనిపోయిన వాటిని కల్పించుకొని అసలు సువార్తను ప్రకటించాల్సిన పరిస్థితి నుంచి విస్మరించుకొని వాడిని వీడు దూషించుకొని తీసించుకొని అలా చెప్తున్నాం ఇలా చెప్తూ యేసుక్రీస్తుని గురించి చెప్పండి, మిగతా వాటిని గురించి మనకు ఎందుకు చెప్పండి? యేసు ప్రభు ఎప్పుడు మిగతా వాటిని గురించి చెప్పలేదు, ఎవరిని దూషించలేదు, ద్వేషించలేదు, అందరినీ ప్రేమించాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి ఒకసారి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో,
నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. హల్లెలూయా. దేవుని వాక్యం అంటా ఉంది, అయ్యో నేను సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. ప్రతి వ్యక్తి ఈ సువార్తను ప్రకటించాలి. దేవుడు నీకు పట్ల జరిగించిన కార్యాలు ఇతరులకు చెప్పాలి, సాక్ష్య రూపంలో చెప్పాలి. చెప్పే విధానం మనం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అపోజిటైన పౌలు, అపోజిటైన పేతురు గారు అంటాడు 2వ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం చేసిన వాడిని వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలామంది మనం సువార్త ప్రకటించేటప్పుడు కానీ మన ఇంట్లో వాళ్ళే, మన కుటుంబాలలో వాళ్ళే ఏమంటారు, ఈ మా చిన్నప్పుడు మా ముత్తాతల తాతల దగ్గర నుంచి ఇట్లా ఉంటున్నాం, వస్తున్నాడు అంటున్నాడు ఐడి అని అంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు రక్షించబడాలని, నీ కుటుంబంలో నీ భర్త రక్షించబడాలి, నీ బిడ్డలు రక్షించబడాలి, నీ కుటుంబస్తులు రక్షించబడాలని ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. వారిని గురించి ప్రార్థించటం మానేసి, దేవుని మాటలు మాట్లాడటం మానేసి, ఏవేవో మాటలు మాట్లాడటం కాదు, వాళ్ళు రక్షించబడాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడని దేవుని వాక్యం అంటుంది. త్వరగా కొద్ది పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. చూడండి, మొదటిగా ఏబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం, నువ్వు ప్రడదోయబడినప్పుడు మీదు చూచెదనందున వినయము గలవారిని ఆయన రక్షించును. ఎవరిని రక్షిస్తాడట ప్రభు? నువ్వు సువార్తను ప్రకటిస్తే దేవుని పట్ల వినయం కలిగేటట్లుగా అతను ఉండాలి. అప్పుడు దేవుడు వినయము గలవారిని రక్షిస్తాడట. వినయం ఎప్పుడు వస్తుంది? ఎదుటివాడు నీ ఎడల వినయముగా ఉండాలి అని అంటే ఎలా ఉంటే వస్తాడు? గర్వంగా మాట్లాడితే వినయం చూపిస్తాడా? దురుసుగా మాట్లాడితే, కోపంగా మాట్లాడితే వినయాన్ని చూపిస్తాడా? లేదు. ప్రేమ కలిగి ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో దేవుడు అప్పుడు అతనిలో వినయాన్ని కలుగు చేస్తాడు. కలుగు చేసి ఏం చేస్తాడు తెలుసా? అతన్ని రక్షిస్తాడు. వినయము గలవారిని ఆయన రక్షించును. రెండవది కీర్తన 18:3, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎలాగనంటే ఎవరిని రక్షిస్తాడట? వినయము గలవారిని, ఆయనకు మొరపెట్టు వారిని. నువ్వు చెప్పే మాటలను బట్టి నీ భర్తే ఉన్నాడు, లేదా నీ ఇంట్లో నీ తోటికోళ్ళే ఉంది, నీ సహోదరే ఉంది, మారాలి, మారు మనసు పొందాలి. నువ్వు సువార్తను ప్రకటించే, యేసుని గురించి చెబితే వినయాన్ని చూపించి దేవునికి మొరపెట్టే వాళ్ళుగా ఉండాలి. నువ్వు చెప్పే మాటలను బట్టి చెబుద్దులేండి. అలాగే ప్రార్థన నుంచి ఇంటికి వచ్చినాక చూడాలి మన పరిస్థితి. ఎలాగూ వినయముగా ఉంటారు, ఎలాగూ రక్షించబడతారు, దేవుని ఎలా మొరపెడతారు వారు. అందుకే పవిత్రమైన నీ ప్రవర్తనను బట్టి అని అంటాడు. అలాగును మనం ఉండాలి. మూడోది చూడండి, 25వ కీర్తన 21వ వచనం, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వము నన్ను రక్షించును. హల్లెలూయా. వినయముగా ఉండాలి, దేవునికి మొరపెట్టాలి, యథార్థంగా ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉంటే దేవుడు వారిని రక్షిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగొస్తుంది నలిగిన మనసు? ప్రభా నా సహోదరుని రక్షించావు, లేదా నా సహోదరుణ్ణి రక్షించావు, నా ఇంట్లో నా తోటికోళ్ళని రక్షించావు, వాడిని రక్షించిన దేవా నన్నెందుకు రక్షించవు, నన్నెందుకు కాపాడు, నా కుటుంబానికి ఎందుకు రక్షణ కలగట్లేదని నువ్వు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే దేవుడు ఆ నలిగిన హృదయం గల వారిని రక్షిస్తానని దేవుడు వాక్యం అంటా ఉంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును,
అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షిస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నుండి మొరపెట్టేవారునిగా ఉండేటట్లుగా మనం ప్రవర్తించాలి. చూడండి, కీర్తన 37:40లో యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును, వారు యెహోవాను శరణజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించను. హల్లెలూయా! విడిపించి రక్షించాడట. ఎప్పుడు? దేవుని వారు శరణజొచ్చి ఉన్నప్పుడు. శరణజొచ్చటం అంటే ఇంక నీవు తప్ప వేరే దిక్కు లేదు నాకయ్యా అనేటట్టుగా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడని దేవుని వాక్యం అంటూ ఉంది. కీర్తనలో 91:3లో వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించను, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించను. నాశనకరమైన తెగులు నీ గుడారము సమీపించదు. దుష్టుడు నీ గుడారాన్ని సమీపించడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతూ యథార్థతను కలిగి నిర్దోషత్వాన్ని కలిగి దీనుడై ఉండి ఆయన శరణ చూస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు. అంతేకాదు 145వ కీర్తన 19వ వచనంలో తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కానీ నీవు వాటిని వినువారు మాత్రమే అయి ఉన్నారు, కానీ వాటిని విని అనుసరించి నడిచేవారంగా మనం ఉండటం లేదు. ఎందుకు మనం రక్షించబట్లా? ఎందుకు మనం సువార్తను ప్రకటించినా వారు రక్షణ పొందట్లేదు, మారు మనసు పొందట్లేదు అని అంటే మన పవిత్ర ప్రవర్తన లేదు, నిర్దోషత్వం లేదు, దేవుని సన్నిధిలో యథార్థత లేదు, నిర్దోషులుగా మనం ఉండటం లేదు. ఆ రీతిగా ఉంటే ఎవరంటారు మన మాట? ఇక్కడికి వచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండకూడదు. కీర్తనాకారుడు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, జ్ఞానము విడువకుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ జ్ఞానాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే అది నిన్నేమో చేస్తుందంట? కాపాడుతుంది. ప్రేమించినట్లా అది నిన్ను రక్షిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఏ రీతిగా మనం పొందుకుంటామో ఈరోజు దేవుని ఆత్మ ద్వారా మనం వింటూ ఉన్నాం. వాటిని అనుసరించి నడిస్తే తప్పక దేవుడు మనలను రక్షిస్తాడు. చూడండి, చివరిగా ఒక మాట చదువుకొని ముగిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను. హల్లెలూయా! ఎందుకు వచ్చాడట యేసు ప్రభు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అంటే రక్షకుడు అని అర్థం. మనకి ఆ రక్షకుడు నీ కోసం నా కోసమే మనల్ని రక్షించడానికే వచ్చాడు. అందరూ అనుకున్నట్టు ఆలస్యం చేసేవాడు కాదు. అందరూ రక్షణ పొందవాలని ఆయన ఏం చేస్తున్నాడు? కోరుచు మన ఎడల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. కనుకనే ఇంకా రక్షణ పొందని వారుంటే మన కుటుంబాలలో, మనలో దేవుని యందు విశ్వాసం వస్తే ప్రభు రక్షిస్తాడు. ఒక ఆయన యేసు ప్రభు వారు ఇద్దరు మనుషులు జైల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన చూసి తన దూతను పంపించాడు. ఎవరో పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసాల్లో ఉన్నారు, బొండలు బిగించబడి ఉన్నాయి, కాళ్ళకి చేతులకి చైన్లు వేసి పెట్టారు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. వెంటనే చైన్లు తెగిపోయినాయి, బొండలు బద్దలైపోయినాయి, జైలు గోడలు వచ్చేసి బయటకు వచ్చేసారు. ఆ జైలు అధికారి వచ్చి చూశాడు, అయ్యో వీళ్ళు తప్పించుకున్నారు, ఇక నన్ను చంపేస్తాడు రాజుగారు అని. అయితే
పౌలు శీలలు అన్నారు, అయ్యా నువ్వేం చేయకూడదు, మేము ఇక్కడే ఉన్నాం అని అంటారు. ఈ జరిగిన ఆశ్చర్యమైన కార్యాలన్నీ చూసి ఆ జైలు అధికారి వచ్చి అంటాడు కదా, అయ్యా నేను రక్షణ పొందటానికి ఏం చేయాలి అని అడిగాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనంలో, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందరని చెప్పాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచితే మనము మన కుటుంబాలు రక్షించబడతాయి. ఆ రీతిగా మనం ఉండాలి. అలాగున మనం ఉంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉండి ప్రతి విషయములలో మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఆయన రాకడ వరకు మనం సిద్ధపడుచునుగాక.